integers and fractions, decimal fractions and polynomials, algebra. ఇవన్నీ మీరు బేసిక్ కాన్సెప్ట్స్ మీరు బాగా గ్రిప్లో పెట్టుకుంటే నెక్స్ట్ మీరు వెళ్ళే క్లాస్కు మేము ఏం చెప్పినా గైడ్ చేస్తే మీరు చేయగలరు. అంటే ఇది ఇలా చేయాలి అంటే ఈ అంశాలను ఉపయోగించి మీరు చేస్తారు. అందుకని మేము ఈ కోర్స్ మీకు లామినేషన్ చేయించి ఎవ్రీ ఇయర్ పనికొస్తాయి కాబట్టి లామినేషన్ చేయించి అందరికి చదివిపో ఒక గ్రూప్ చేసి ఇస్తాను. ఇది అయిన తర్వాత అది చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, మీ ఇంటి దగ్గర మీ పేరెంట్స్ చెప్పడం ఏంటంటే ఈ సమ్మర్ హాలిడేస్ పిల్లలు ఈ ఎండలకు పోయి ఆడుతూ ఉంటారు, వివిధ రకాలైనటువంటి పనులు చేస్తుంటారు, మనం తెలియకుండానే చేస్తుంటారు. దానివల్ల పిల్లలకు హెల్త్ మంచిగా లేకుండా ఉండడం, అది చదువు మీద ఎఫెక్ట్ పడడం, ఎండలో ఎటువంటి పరిస్థితుల్లో పిల్లలను బయటకెళ్ళని ఇంటికాడ కూర్చుంటే ఆటోమేటిక్గా వాళ్ళు మేము చెప్పినటువంటి వర్క్ చేస్తారు. మీరు యాజ్ ఏ పేరెంట్గా తల్లిదండ్రులుగా మీరు ఏం చేయండి, పిల్లలు మీ పిల్లలే కాదు ఎవరి పిల్లలు పదార్థంలో కనపడినా ఏమైంది పదార్థంలో జరుగుతున్నాం ఇంటికాడ చదువుకోవచ్చు కదా అని చెప్పి భయం పెట్టండి. లేదు సార్ మన పిల్లలు అంటారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఏమని అంటారు, కానీ మనం మంచి పని కూడా చేస్తున్నాం కాబట్టి